లక్ష్మి అక్క, లక్ష్మి అక్క ఆగు. సావిత్రి, ఎక్కడికెళ్తున్నావా? పనికెళ్తున్నాక్క. ఏం చేయాలక్క? చదువు మధ్యలోనే ఆగిపోయింది. దొరికిన పనికెళ్తున్నా. పిల్లల ఫీజులు కట్టలేక స్కూలుకు కూడా పంపలేకపోతున్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదక్క. నాకు కుట్టు పని కూడా వచ్చు, కానీ ఒక మిషన్ కొనుక్కునే స్తోమత లేదు. మనలాంటి వాళ్ళు ఈ పేదరికం నుంచి ఎప్పుడు బయటపడతామో సావిత్రి. ఏమైంది? ఇద్దరు ఇంత బాధగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మా బాధలు చెప్పుకుంటున్నామమ్మా. ఫీజులకు డబ్బులు లేవు. నా కుట్టు మిషన్ కూడా పాడైంది. కొత్తది కొనడానికి డబ్బులు లేవు. అయితే మీకొక మంచి విషయం చెబుతాను. మన తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందిస్తోంది. నిజమా? మాలాంటి వాళ్లకు ఇస్తారా? అవును. మన చేతులతో మనమే సంపాదించుకుని మన కుటుంబాన్ని మనమే నిలబెట్టుకోవడానికి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సారథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా పథకాన్ని రూపొందించి బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 1,19,000 ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున అందించుటకు నిర్ణయించారు. అయితే దరఖాస్తు ఎలా చేయాలి? దానికి కూడా ఏమన్నా డబ్బులివ్వాలా? లేదు. మధ్యవర్తుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. అయితే ఎలా? మీ సేవ లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక చిన్న దరఖాస్తు, కానీ ఒక కుటుంబ భవిష్యత్తుకు పెద్ద అడుగు. ఈరోజు నేను కేవలం దరఖాస్తు చేయడం లేదు స్వాతి మేడం, నా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు వేస్తున్నా. చాలా సంతోషమండి. ధన్యవాదాలు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఆమె చేతుల్లోనే ఆమె భవిష్యత్తు. బీసీ మహిళల స్వయం ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి. మధ్యవర్తులు అవసరం లేదు. మీ సేవ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సో మొదటిసారి ఒక డిపార్ట్మెంట్ అంటే మైనార్టీస్లో గతంలో ఇచ్చేది, ఇప్పుడు మేము అవి పంపిణీ చేయబోయినప్పుడల్లా మాకేంది అని అడుగుతూ ఉండ్రి. ఈరోజు మేము తీసుకుంటున్నటువంటి మధ్యలోకి కూర్చోరు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇటువంటి పథకాన్ని త్వరలో ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మైనార్టీని స్ఫూర్తిగా తీసుకొని మేము చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటుగా ఈడబ్ల్యూఎస్ మిగతా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తుంది. కాబట్టి ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా మధ్యవర్తులకు సంబంధం లేదు. అర్హతకు సంబంధించి తప్పకుండా పేదలకు ఇంతకుముందు హనుమంతన చెప్పినట్టుగా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కోపు ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి వివిధ సంక్షేమ హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పిల్లల యొక్క స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం. నియోజకవర్గానికి 1000 అంటే 7-8 మండలాలు ఉంటే మండలానికి 100 చొప్పున ఇస్తే వాళ్ళని కూడా ఒక గ్రూపింగ్ చేసుకొని వాళ్ళకి వీలైతే ఒక దగ్గరనే ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి ఇంకా భవిష్యత్తు వాళ్ళకి వర్క్ లోడ్ ఉండే విధంగా కూడా చేసే ప్రయత్నం చేస్తామనే మాట మనవి చేస్తూ అందరికి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి దయచేసి బలహీన వర్గాల మహిళలకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఈ సందర్భంలో మరి తప్పకుండా వారందరికీ ఒక అండగా ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా దయచేసి అప్లికేషన్ 15 ఆన్లైన్ ఆల్రెడీ 15 నిమిషాల్లో ఆన్లైన్లో ఫ్లో డైరెక్ట్ ఉంటుంది. సెప్టెంబర్ 15 దాకా అప్లికేషన్లు స్వీకరిస్తాం. దాని తర్వాత వెంటనే ఇమీడియట్గా అంత లోపల ప్రాసెస్ దీన్ని చేసేస్తున్నాం. అది లాంచ్ అప్లికేషనా ఇదేది
చెప్పు కుछ बोल रहे ఇది కుటుంబ మిషన్లకు సంబంధించి పరిమితం చేసుకోండి దయచేసి. మళ్ళీ నేను కన్సర్న్ మినిస్టర్ కూడా కాదు కదా నీకు నేను ప్రభుత్వంలో ఉన్నా. ఇది ఈరోజు మాకు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా బీసీ మహిళలకు కుటుంబ మిషన్లు ఇచ్చే ఒక మంచి శుభ కార్యక్రమం. దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరంగా ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. మొన్న మేము కూర్చున్నప్పుడు గౌరవ బీసీ ప్రజాప్రతినిధులు కూర్చున్నప్పుడు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వ పెద్దలతో అందరితో కూడా మాట్లాడుకొని మా అన్ని కూడా ఇంటర్నల్ పరిష్కారం చేసుకుంటారు. ఒక్కటే ఒక మాట, బలహీన వర్గాలకు న్యాయం కొరకు అడగగలిగే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు విత్ ఇన్ పార్టీలో మాకే డెమోక్రసీ ఉంది, వేరే పార్టీలలో అవకాశం కూడా లేదనే మాట చెప్తాను. పైకి అందరు దయచేసి పైన 6th ఫ్లోర్లో లంచ్ ఏర్పాటు చేయడం అండి అందరికీ. అందరూ దయచేసి 6th ఫ్లోర్కి